వైసీపీ ప్రభుత్వంలో తిరుమలలో అనేక అక్రమాలు జరిగాయన్నారు నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు. దేవుడి మీద ప్రేమ లేని వ్యక్తిని జగన్ టీటీడీ అధ్యక్షుడిగా నియమించారని ఫైర్ అయ్యారు. భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా వైసీపీ నేతలు వ్యవహరించారన్నారు. తప్పు చేసిన వారు ఎంత పెద్దవారైనా కూటమి ప్రభుత్వంలో ఉన్న బిర్యానీ సెంటర్లలో కూడా కల్తీ నూనె వాడుతున్నారని చెప్పారు. కల్తీ నూనె వాడుతున్న హోటళ్లపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గడిచిన 10 రోజులుగా తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి జరుగుతున్న అన్యాయాలు, అదేవిధంగా వారికి జరుగుతున్న అక్రమాలు ఇవన్నీ కూడా మీరు పేపర్లో చూస్తూ ఉన్నారు. ఓం నమో వెంకటేశాయ, ధర్మో రక్షిత రక్షిత. గడిచిన 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుపతి దేవస్థానంలో ఆ దేవదేవునికి జరుగుతున్న అన్యాయాలు అన్నీ కావు. హిందూ ధర్మ సాంప్రదాయ ప్రకారము కాకుండా దేవుని మీద ప్రేమ లేని ఒక వ్యక్తిని టీటీడీ బోర్డు చైర్మన్ గా పెట్టడం, ఎవరైతే మరి సీనియర్ అర్చకులు ఉన్నారో, ఎన్నో సంవత్సరాలు పనిచేస్తున్నారో వారిని కూడా తీసివేయడం జరిగింది. ఎంతో మంది అధికారులు మార్చడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాల్లో మరి అక్కడ ఎన్నో తిరుపతి దేవస్థానంలో జరిగే కార్యక్రమాలన్నీ కూడా అన్యాక్రాంతమైనవి. మరి గడిచిన 10 రోజులుగా తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి జరుగుతున్న అన్యాయాలు, అదేవిధంగా వారికి జరుగుతున్న అక్రమాలు ఇవన్నీ కూడా మీరు పేపర్లో చూస్తూ ఉన్నారు. ఓం నమో వెంకటేశాయ, ధర్మో రక్షిత రక్షిత. గడిచిన 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత